రాగమయూరి బిల్డర్స్ అధినేతగా ఎంతో అనుభవం గణించారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మీరు ఒక చిన్న తప్పుతో అరే కేజే రెడ్డి గారు తప్పు చేశారు అన్న అపవాదను మూట కట్టుకున్నారు ఇటీవల మీరు. భయంకరంగా డౌన్కి వచ్చేసిన, 3rd, 4th, 5th పొజిషన్కి వచ్చేసిన. మై 2 brothers కేమ్ ఇన్ టు మై రెస్క్యూ. మా ఊర్లో ఉన్న 40 ఎకరాల పొలం ఒక బాండ్ పేపర్ మీద రాసి సంతకం చేసి ఇచ్చారు. ఎవరికైనా రాసి ఇచ్చేసి మాట పడొద్దు నువ్వు. మీరు ఇక్కడ ఈ ఈసీజీ మిషన్లు, స్కానింగ్ మిషన్ల నుంచి రియల్ ఎస్టేట్ వైపు అడుగు పెట్టడానికి కారణం ఏమంటారు? ఈ పాత అప్పులన్నీ అందరికి ప్రామిస్ చేసిన, మీకు 1 yearలో కడతా, నేను మీకు ఖచ్చితంగా వెనక్కి ఇస్తా అని చెప్పేసి. ఒకటే మార్గం రియల్ ఎస్టేట్ అయితేనే తీర్చగలను అని ఒక ఆలోచన వచ్చింది. ఎడారికి పంపించిన ఇసుక నమ్మేస్తారు, సముద్రానికి పంపిన నీళ్ళు నమ్మేస్తారు. ప్రస్తుతం మీరు వ్యాపారంలో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముందంటారు? ఇంకా రాజకీయం మీకు తెలుసు, అప్పుడు అందరూ పెద్ద వాళ్ళంతా పార్టీలో చేరడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నామనుకోండి, నేను ఒక్కరిని ఒక ప్రాజెక్ట్ చేయగలను, 2 ప్రాజెక్ట్ చేయగలను. మీకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏమి? అంటే ఎంపీ టికెట్ అనేది అప్పటికి తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రజలకు సేవ చేస్తుందంటారా, ఇతర పార్టీలు సేవ చేయమంటారా? చంద్రబాబు నాయుడు గారు అందరికంటే బాగా చేస్తున్నారు. నయా రాజకీయ నేతగా రాజకీయ రంగేట్రం చేయబోతున్న మీరు చంద్రబాబు అయితేనే మంచి సేవ చేస్తాడు, ఆయన అంటుంటేనే మేము కూడా మంచి సేవ చేయొచ్చు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సేవా కార్యక్రమాలు చేయలేరంటారా? ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలుస్తలేదు ఇంకా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి అంత ఆవేశం ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారికి కోపం లేదంటారా? ఆయన ఇప్పటిదాకా కోప్పడింది అయితే నేను చూడలేదండి. బషీర్బాగ్ కాల్పుల్లో రైతులకు కాల్పులు జరపడం, కరెంటు బిల్లులు కట్టే ఉద్యమాలు చేస్తుంటే నాకు అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని, ఆ టైంలో నాకు తెలియదు. నేను కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.